స్కిజం సమయంలో జరిగిన వినాశకరమైన సంఘటన తరువాత ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న మాగ్మా నగరం శిథిలావస్థకు చేరుకుంది. ఇది రెడ్ ప్లానెట్ను తిన్న వినాశకరమైన అంతర్యుద్ధానికి నిదర్శనం. ఈ ఎపిలోగ్ సంఘర్షణ యొక్క పరిణామాలు, కీలక వ్యక్తుల విధి మరియు మార్స్ మరియు విస్తృత ఇంపీరియంపై శాశ్వత ప్రభావాన్ని పరిశీలిస్తుంది. మాగ్మా నగరం పతనం యొక్క పరిణామాలు. కోరియల్ జెట్ నాయకత్వంలో ఉన్న మాగ్మా నగరం ఆవిష్కరణ మరియు పురోగతికి ఒక దీపస్తంభంగా ఉంది. మార్స్ స్కిజం సమయంలో దాని విధ్వంసం విశ్వాసపాత్రమైన కారణానికి గణనీయమైన దెబ్బగా గుర్తించబడింది. డార్క్ మెకానికం నేతృత్వంలోని క్రూరమైన ముట్టడి ఫలితంగా నగరం పతనం జరిగింది. ఇది రెండు వైపులా భారీ నష్టాలను చవిచూసిన భయంకరమైన యుద్ధంలో ముగిసింది. బలీయమైన ఇంపరేటర్ టైటాన్ ఆక్విలా ఇగ్నిస్తో సహా లెజియో మోటిస్ దాడికి నాయకత్వం వహించారు. కానీ విశ్వాసపాత్రుడు లెజియో టెంపెస్టస్ నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. అగ్నిపర్వత కార్యకలాపాలు లావా దేశద్రోహుల శ్రేణులను ఆక్రమించినప్పుడు యుద్ధం దాని అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇది ఆక్విలా ఇగ్నిస్తో సహా వారి అనేక టైటాన్ల నాశనానికి దారితీసింది. ఈ పిరిక్ విజయం ఉన్నప్పటికీ చివరికి విశ్వాసకులు అణచివేయబడ్డారు మరియు మాగ్మా నగరం దేశద్రోహుల వశమైంది. మాగ్మా నగరం యొక్క దార్శనిక నాయకురాలు కోరియల్ జెట్ ముట్టడి సమయంలో ఆమె ముగింపును ఎదుర్కొంది. ఆమె మరణం మెకానికంలోని ఒక ప్రగతిశీల శక్తిని కోల్పోవడాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఆమె సాంప్రదాయ సిద్ధాంతానికి మించి జ్ఞానాన్ని అనుసరించింది, ముఖ్యంగా ఆమె రహస్య ప్రాజెక్ట్ అకాషిక్ రీడర్ ద్వారా. ఆమె మరణం ఒక నగరం పతనానికి మాత్రమే కాకుండా మెకానికంలోని ఒక ప్రత్యేకమైన మేధోజ్వాల ఆవిర్భావానికి గుర్తుగా నిలిచింది. ది స్కిజం ఆఫ్ మార్స్ డార్క్ మెకానికం ఆవిర్భావాన్ని చూసింది. ఇది నిషేధించబడిన జ్ఞానాన్ని మరియు క్యావోస్ యొక్క అవినీతి ప్రభావాన్ని స్వీకరించిన ఒక వర్గం. లాయలిస్ట్ దళాలపై వారి విజయం మాగ్మా నగరంతో సహా కీలకమైన ఫోర్జ్ నగరాలపై నియంత్రణను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పించింది. ఈ మార్పు అంగారక గ్రహంపై శక్తి గతిశీలతను మార్చడమే కాకుండా ఇంపీరియం యొక్క సాంకేతిక మరియు సైనిక సామర్థ్యాలపై కూడా దూర ప్రాంత ప్రభావాలను చూపింది. అంతర్యుద్ధం అంగారక గ్రహాన్ని నాశనం చేసిన ప్రపంచంగా మార్చింది. ఫోర్జ్ నగరాలు శిథిలావస్థకు చేరుకున్నాయి, ఉత్పత్తి సామర్థ్యాలు దెబ్బతిన్నాయి మరియు గ్రహం యొక్క ఉపరితలం లెక్కలేనన్ని ఆయుధాల మచ్చలను కలిగి ఉంది. మాగ్మా సిటీ వంటి కీలకమైన తయారీ కేంద్రాలను కోల్పోవడం ఇంపీరియం తన సైన్యాలను సరఫరా చేసే సామర్థ్యాన్ని అడ్డుకుంది. హోరస్ దళాలకు వ్యతిరేకంగా విస్తృత సంఘర్షణను ప్రభావితం చేసింది. ఒకప్పుడు అంగారక గ్రహం యొక్క ఎర్ర ఇసుక ఇప్పుడు నల్లబడి కాలిపోయింది. ఇది గ్రహం గందరగోళం మరియు విధ్వంసంలోకి దిగజారడాన్ని ప్రతిబింబిస్తుంది. ది స్కిజం ఆఫ్ మార్స్ శాశ్వత పరిణామాలను కలిగి ఉంది. ఇది మెకానికంలోని దుర్బలత్వాలను బహిర్గతం చేసింది మరియు అంతర్గత కలహాల ప్రమాదాలను హైలైట్ చేసింది. డార్క్ మెకానికం యొక్క పెరుగుదల ఇంపీరియంను సహస్రాబ్దాలుగా పీడించే నిరంతర ముప్పును ప్రవేశపెట్టింది. బాహ్య ముప్పుల నేపథ్యంలో ఐక్యత అవసరాన్ని నొక్కి చెబుతూ ఈ సంఘర్షణ విభజన ఖర్చును గుర్తు చేస్తుంది. మత విశ్వాసాల తరువాతి శతాబ్దాలలో అంగారక గ్రహాన్ని పునర్నిర్మించడానికి మరియు ఇంపీరియం యొక్క సాంకేతిక పరాక్రమానికి గుండెగా దాని స్థానాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే స్కిజం యొక్క జ్ఞాపకం నిలిచిపోయింది. ఇది ఒక హెచ్చరిక కథగా మరియు గంభీరమైన జ్ఞాపకార్థం రెండింటినీ చేసింది. మెకానికం యొక్క ఆదర్శాలను కాపాడుకుంటూ పడిపోయిన వారిని గౌరవించడానికి స్మారక చిహ్నాలు నిర్మించబడ్డాయి. సంఘర్షణ నుండి నేర్చుకున్న పాఠాలు మర్చిపోకుండా చూసుకోవాలి. మాగ్మా నగరం పతనం మరియు అంగారక గ్రహం యొక్క తదనంతర విధ్వంసం అంతర్యుద్ధం యొక్క భయానకత మరియు అత్యంత అధునాతన నాగరికతల దుర్బలత్వాన్ని గుర్తు చేస్తాయి. అంగారక గ్రహం యొక్క స్కిజం ఎర్ర గ్రహాన్ని పునర్నిర్మించడమే కాకుండా ఇంపీరియంపై చెరగని ముద్ర వేసింది. రాబోయే సహస్రాబ్దాలుగా దాని పతాన్ని ప్రభావితం చేసింది. కాలిపోయిన గ్రహం పడిపోయిన వారికి శ్మశాన వాటికగా మరియు విధ్వంసం యొక్క బూడిద మధ్య పునర్నిర్మించడానికి ప్రయత్నించే వారి స్థితిస్థాపకతకు నిదర్శనంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.